It's Jalsa time. సూపర్ హిట్ సినిమాలో సూపర్ హిట్ క్యారెక్టర్స్ తో సూపర్ హిట్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదర్ ఏబీ along with his team. Let's welcome. బాబు గారు, మనకంటే ఇప్పుడు యూట్యూబ్లు, సినిమాలు, పోకిమాన్ గోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక టైం పాస్ అవుతుంది. కానీ మా తాతల కాలంలో టైం పాస్ ఎలా అయ్యేదో అర్థం కాలేదండి. మా నాన్న ఇదే క్వశ్చన్ అడిగా ఎలా అని. మా నాన్న అన్నాడు మా తాతకు 32 మంది సంతానం అంట. ఒక సైంటిస్ట్ గా నేను కనిపెట్టిన విషయం ఏంటంటే మా తాతకు అదే పని, అదే టైం పాస్. ఇంకా నయం, అలాంటి టైం పాస్లు మనం చేయట్లేదు, టైం వేస్ట్ అయ్యేది. టైం వేస్ట్ గురించి వేస్ట్ గారు చెప్తున్నాడు, వినండి. విన్నాను, వినాలని అన్నాను. అయినా ఇలాంటి ఎదవ గురించి పట్టించుకోకండి. ఈ గురించి మీకు ఎంత బాగా తెలుసు? అల్లుడు గారు, ఎవరి గురించి ఎదవ అంటున్నారు? నువ్వు ఉండగా ఇంకొకటి గురించి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అంటే బాగుండదు కదా మామ, నీ గురించే. ఊరుకు అల్లుడు, నేనంటే ఎంత మర్యాదో నీకు. ఇందులో మర్యాద ఏముందిరా? డిస్రెస్పెక్ట్ అన్నావు కదా, అందులో రెస్పెక్ట్ ఉందిగా. ఇలాంటి వాడే పంచగుట్టలో దిగి గుట్టెక్కడుంది అని ఎతికాడంట యాదవ. అయినా నేను చేసిన తప్పేంటి అల్లుడు? 2 తప్పులు చేశావు. ఒకటి దీన్ని కనడం, 2 దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడం. అల్లుడు, వన్స్ అపాన్ ఆ టైం నువ్వే మోజు పడి పెళ్లి చేసుకున్నావు. గోడ మీద బూజులా ఉంటది, దీన్ని మోసపడ్డం ఏంట్రా? గోడకు బూజు అందం అల్లుడు. టంగ్ ఉంది కదా అని లూజ్ టంగ్ డైలాగులు చెప్పావనుకో, దీనికి గ్రీజ్ పూసి ఏమండి ఏం చేస్తున్నారు? అడక్క తింటున్నానే, అడక్క చెప్పానా మీకు ఆ క్యారెక్టర్ సెట్ అవుతా అని? తినకుండా అనవసరంగా ఏదేదో చేస్తున్నారు. ఏంటే నోరులేస్తుంది? నోరు లేపితే నోరు లేవక నయనతార నిద్రలేస్తుందా? అయినా ఇదేంటి అల్లుడు అసహ్యంగా, సిగ్గు లేకుండాను? ఇదేంటి షర్బత్తులు కలుపుకోవటం ఏంటి? ఇది యాసిడ్ రా. అంటే ఇంతకాలం టైం వేస్ట్ చేసి మీరు కనిపెట్టింది బాత్రూమ్లు కడిగే యాసిడా? నా జీవితం సారు. నేను నిన్నే ఏం చేయలేదు, నీ జీవితాన్ని నేను నాశనం చేస్తానే. నన్నేం చేయలేదంటే నా జీవితం సర్వనాశనం చేసినట్టే కదా. ఇదిగో, మీరు అనుకుంటున్నట్టు నేను యాసిడ్లు కాదే కనుక్కుంది. ఇదేంటో తెలుసా? వాచి. గోచియా? ఇది కూడా వాచి. నీకు సైన్స్ తెలుసా? నీకు జగదీష్ మార్కెట్ తెలుసా? అదేంటి? అక్కడ కుప్పలు కుప్పలు దొరుకుతాయి, వెళ్ళు. ఈ వాచ్ వెనక్కి వెళ్తదే. అది కూడా వెళ్ళిందిగా. అది కాదరా, మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళొచ్చు టైంలో. దీని విలువేంటో తెలుసా మీకు అసలు? పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ఇనప సామాన్లు కొంటాం. అల్లుడు, దీని విలువ వాడికి బాగా తెలుసు. వాడికి కాదరా, మీకు తెలియజెప్పాలంటే మిమ్మల్ని నేను పాతకాలంలోకి తీసుకెళ్ళాలి, గతంలోకి తీసుకెళ్ళాలి. సింహం సింహం హీస్ నరసింహం, వీడు చూస్తే పగటను పడమిక మాయం. మీరు సింహాన్ని జూలో చూసింటారు, అడవిలో చూసింటారు. ఎందుకు రోజు ఇంట్లో చూస్తున్నాగా? ఏంటే మాట్లాడుతున్నావు? పేట్రెగిపోతున్నావు. చేయించేసావా 100 టన్నులు? ఒక్కసారి దెబ్బ పడితే నీ వాణ్ణి కొడితే నువ్వెందుకు ఏడ్చావు? భయం వేసింది. భయం వేస్తే వచ్చేది అరుపు కాదు, ఆర్తనాదం. అరిస్తే ఆర్తనాదం కాకపోతే ఈటీవీలో జుమ్మంది నాదం వస్తుందా? నా జీవితం సర్వనాశనం చేశారు కదండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదో ఏదో చేస్తున్నా. ఏంటే పిచ్చి పిచ్చిగా అంటున్నావు? నేను చెయ్యని పని అంటూ ఉందా? ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు? నువ్వే. ఇల్లు ఎవరు ఊస్తారు? నువ్వే. బట్టలు ఎవరు ఉతుకుతారు? నువ్వే. కాపురం ఎవరు చేస్తారు? ఆ కాపురం నేనే చేసుకుంటే నువ్వెందుకు? సుధీరు, ఆపవే. ముష్టోడికి రూపాయి దొరికినట్టు ప్రతి అమ్మాయికి సుధీర్ గారు దొరికాడు. వాడి కాళ్ళు చేతులు విరిచేసి వాడి చేబులో పెడతాను. ఇంకోసారి వాడి పేరు తీసావంటే ఎందుకు అనవసరంగా తిడుతున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే సింగం 1, సింగం 2, సింగం 1, 2, 3 ఇలా ఎంతో మందిని కన్నాం అనుకున్నాను. ఆపండి మీ అబ్బా కూతుళ్ళ గోళ్ళ. కాలం బతికి వెనక్కి వచ్చినా కూడా మీ డైలాగులు మాత్రం మారట్లేదు. అసలు ఈ వాచ్ ఏంటో, దాని కథ ఏంటో తెలుసా? పాత ఇనప సామాన్లు కొంటాం. మీకు ఇలా కాదురా, మిమ్మల్ని కాలంలో వెనక్కి తీసుకెళ్లి ఇంకో సినిమా చూపిస్తా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అల్లుడు,
అరవగా బీపీ వచ్చి చచ్చిపోతావు. ఏ అరిస్తే బీపీ కాకుండా సినిమా యాక్టర్ జేపీ వస్తాడనుకున్నావా? అన్ని బీపీ క్వశ్చన్లు నువ్వు ఊపి కొడితే యూపీలో పడతావు. అల్లుడు మామ అన్న సంగతి మర్చిపోతున్నావు. గజని కాన్సెప్టే మర్చిపోవడం రా. గజని సూర్య కదరా? ఆ సూర్య నేనే కదరా. మరి ఇదన్నా గుర్తుందా? అమ్మా నాన్న ఎలా ఉన్నాడమ్మా? అయ్యో అయ్యయ్యో అమ్మను చేయాల్సిన దాన్ని పట్టుకొని అమ్మ అంటున్నాడే. ఈ వాచ్ సంగతి తెలుసా? దీని ఖరీదెంత? ఇంకోసారి నీ వాచ్ ఎక్స్పెరిమెంట్ లో చెప్పావనుకో నార తీస్తాను అయ్యాల. ఇప్పటి నుంచి నా ఎక్స్పెరిమెంట్లు చూపిస్తాను పడ్డర్రా. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. ఏదో ఒక సినిమా క్యారెక్టర్ రావాలంటే 3 సినిమాలు తీసుకొచ్చేసాడు. అండ్ ఆ తమిళ్ డబ్బింగ్ లో నువ్వు ఫేమస్ కాబట్టి వెళ్ళిపోయింది అలా. నైస్. నాగబాబు గారు ఏదో ఇంకొంచెం ఏదో కావాలనిపించింది అవి. బాగా చేయి నెక్స్ట్ టైం. బాయ్.